ఓం శాంతి. ఓం శాంతి. ఓం శాంతి. అక్కయ్యలారా, అన్నయ్యలారా, మీకందరికీ శుభాభినందనలు. యోగి భవ జ్ఞానీ భవ ఛానల్కు సుస్వాగతం. ఇప్పుడు 16వ ఎపిసోడ్కి వస్తున్నాము. ఈ ఎపిసోడ్లో మనము సృష్టి చక్రం గురించి తెలుసుకుంటాం. సృష్టి చక్రం గురించి చెప్పుకునేటప్పుడు 4 భాగాలుగా చెప్పుకుంటున్నాం. ఒకటి ఏంది సత్యయుగం, 2 త్రేతాయుగం, 3 ద్వాపరయుగం, 4 కలియుగం. ఈ 4 యుగాలకి గుర్తుంది స్వస్తిక్ గృహం, స్వస్తిక్ గుర్తు, స్వస్తిక్ గుర్తు ఉన్నది. అన్ని సమానమైన కాలాలు ఉన్నాయి. అన్నిటికీ సత్యయుగానికి 1250 సంవత్సరాలు, త్రేతాయుగానికి 1250 సంవత్సరాలు, ద్వాపరయుగానికి 1250 సంవత్సరాలు, కలియుగానికి 1250 సంవత్సరాలు. మొత్తం కలిస్తే 5000 సంవత్సరాలు ఈ సృష్టి క్రమము అంటారు. ఈ సృష్టి చక్రం పూర్తి అవడానికి 5000 సంవత్సరాలు పడుతుంది. దీన్ని ఒక కల్పం అంటారు. అంటే ఏంది, సంగమయుగంతో కలుపుకు 5 యుగాలు ఉన్నాయి కదా, దీన్ని ఒక కల్పము అంటారు. ఫస్ట్ 2 యుగాలు చాలా మంచివి, దానిలో 16 కళలు అందరికీ ఉంటాయి. ఇది సృష్టి చక్రంలో వీరు దేవతలు. సత్యయుగానికి 16 కళలు ఉంటాయి. తర్వాత త్రేతాయుగానికి 2 కళలు తగ్గి 14 కళలు ఉంటాయి. ఈ సత్యయుగం అనేది త్రేతాయుగం వచ్చేలేకే 2 కళలు తగ్గుతాయి కాబట్టి ఆచార వ్యవహారాలు మారుతాయి అంటే ఏంది, ఎక్కువ నుంచి కొద్దిగా తగ్గుతాయి. 2 యుగాల్లో సంపూర్ణ సుఖప్రదంగా జరిగిపోతుంది. తర్వాత మిగతా ద్వాపర కలియుగాలు కొద్దిగా అవినీతి అనేది చోటు చేసుకుంటుంది. అంటే కళలు కొద్దిగా తగ్గి 14 కళలు మిగులుతాయి. ఈ ద్వాపర యుగంలో కొంచెం అంతా ఉండదు, కానీ కలకలం అనేది కొద్దిగా ఉంటుంది. కలకలం అంటే కష్టాలు, కన్నీళ్ళు అనేవి ఉంటాయి. మానవుల యొక్క నీతి నియమాలు తగ్గుతాయి, ఉన్నత దశ నుంచి నీచ స్థితికి తగ్గుతాయి. ద్వాపర యుగంలో ప్రజాగుణ వ్యవస్థ పొందుటే ఇబ్రహీం ద్వారా ఇస్లాం ధర్మం, బుద్ధుని ద్వారా బౌద్ధ ధర్మము, క్రీస్తు ద్వారా క్రైస్తవ ధర్మము స్థాపించబడతాయి. ఈ 4 ధర్మపితలే ప్రపంచ నాటకానికి ముఖ్య నటులు. వీరి గ్రంథాలే ముఖ్య శాస్త్రాలు. కలియుగం అంతమైనప్పుడు శివ పరమాత్మ బ్రహ్మ అను ఉర్దునిలో వస్తాడు. ఆ కాలాన్ని సంగమయుగం అంటారు. కలియుగ అంతము, సత్యయుగ ప్రారంభము, ఈ మధ్యకాలమే సంగమయుగం. ఇది చాలా గొప్పది, ఇది చాలా వజ్రతుల్యమైనది. 5000 సంవత్సరానికి ఈ కల్పం అనేది పునరావృతం అవుతుంది. అంటే పునరావృతం అవుతుందంటే ఏంది, సత్యయుగం తర్వాత త్రేతాయుగము, త్రేతాయుగం తర్వాత ద్వాపరయుగం, కలియుగం. ఈ 4 యుగాలు కలిపి ఒక కల్పం అంటారు. కల్పం అనేది రిపీట్ అవుతుంది. ఇప్పుడు రిపీట్ అంటే అది ఈ వీడియో ఇప్పుడు చూస్తున్నారు కదా, పోయిన కల్పం కూడా ఇదే విధంగా మీరు చూసింటారు. వచ్చే కల్పం కూడా చూస్తారు, మళ్ళీ చూస్తూ ఉంటారు. ఇదొక నాటకము. ఇదే సృష్టి చక్రం లాగా తిరుగుతూ ఉంటుంది. ఈ జ్ఞానం మళ్ళీ రిపీట్ అవుతుంది కాబట్టి, డ్రామాలాగా కదులుతూ ఉంటుంది కాబట్టి, మళ్ళీ ఇదే విధంగా జరుగుతూ ఉంటుంది కాబట్టి బుద్ధిలో ఉంచుకున్న వాళ్ళు స్థిరంగా ఉంటారు. స్థిరంగా ఉండడం అంటే ఏంది, ఇప్పుడు అందరి మనసు చంచలంగా ఉంటుంది. ఒకరు నాకు అందమైన భర్త కావాలని, ఇంకొకరు నాకు అందమైన భార్య కావాలని, ఇంకొకరు చూస్తే ఎంతో ఆస్తి కావాలని, పక్క వారి మీద గొప్పలు కావాలని, మరొకరు చూస్తే ఎక్కువ చేపలు. ఈరోజు ఒక పదార్థం తింటే రేపు మనకు మరొక పదార్థం తినాలని ఉంటుంది. ఇట్లా మనసు చంచలంగా ఉండకుండా, ఆశలు లేకుండా
ఆనందంగా ఉండడమే స్థిరత్వము. ఈ ఎపిసోడ్ ఇంతటితో సమాప్తం. ఓం శాంతి. యోగి భవ జ్ఞానీ భవ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వే జన సుఖినో భవంతు. ఓం శాంతి.